అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న తెలంగాణకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు స్థానికులు కలిసి బాధితులను ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, గాయపడ్డ వారి పరిస్థితి ఏమిటి? 4 పరిస్థితి విషమం అంటున్నారు. వారిని ఏమైనా మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తరలించారా? పూర్తి సమాచారం అందించండి. అనంతపురం జిల్లాలోని గుత్తి మండల కేంద్రానికి సమీపంలోనే వన్నెదొడ్డి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంకి నేషనల్ హైవే బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నటువంటి టీఎస్ఆర్టీసీ బస్సు ఈ వన్నెదొడ్డి సమీపం వచ్చేసరికి ఆ రోడ్డు ఎచ్చుల ముంచులుందని ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ ఆ స్పీడ్ లో దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి బస్సు అదుపు తప్పి దాదాపు 10 అడుగుల లోతులోకి కింద పడ్డ పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఈ సమాచారం అందడంతో స్థానికులు 108 లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అయితే గాయపడిన వాళ్ళు దాదాపు 20 మంది గాయపడ్డారు. అందులో 5 మంది వరకు పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు మనతో చెప్పడం ఏంటంటే బస్సు వేగంగా పోతుందో లేదో మాకు తెలియదు, కానీ ఒక్కసారిగా కుదుపు వచ్చింది. ఆ కుదుపు తర్వాత మేము లేచి చూసేటప్పుడు మా ఒళ్ళంతా కూడా రక్త గాయాలతో నిండిపోయినా ఏం జరిగిందో ఆ క్షణం ఏమో మాకంతా అర్థపట్టని పరిస్థితి అని చెప్తున్నారు. అంటే ఈ ప్రమాదం దాదాపు చాలా వేగంతో వస్తుంది. డ్రైవర్ ఇంకా అప్రమత్తంతో లేకపోయింటే మాత్రం దాదాపు చాలా మంది ప్రాణ నష్టం జరిగి ఉండదని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద రోడ్డు నేషనల్ హైవే సంబంధించి 4 లైనర్స్ ఈ ప్రాంతంలో సరిగా లేదని గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఇదే ప్రాంతంలో గతంలో కూడా 4-5 ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అదే ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం జరగడంతో పోలీసులు కూడా ఆ కోణంలో ప్లస్ డ్రైవర్ తప్పిదం ఉందా లేకపోతే రోడ్డు నిర్మాణం లోపాలనే లేకపోతే ఎదురుగా వస్తున్న వాహనం సిగ్నల్స్ ఎఫెక్టింగ్ కారణం వల్ల జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 20 మందికి కూడా తలకు సివియర్ గా గాయాలయ్యాయి. ఇందులో గాయపడిన వారు మరి ఉదయం తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందో తెలియదని చెప్తున్న పరిస్థితి. కానీ గాయపడిన వారు ఉదయం 10 గంటల సమయంలో బెంగళూరులో వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సింది. తమ లైఫ్ కు సంబంధించిన సెటిల్మెంట్ కావాల్సిన విషయంలో ఈ విధంగా ప్రమాదానికి గురి కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న కొంతమంది యువకులు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో. రైట్ లక్ష్మీకాంత్. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న దృశ్యాలని చూస్తున్నారు. 21 మంది ప్రయాణికులు బస్సు బోల్తా పడడంతో తీవ్ర గాయాల పాలై గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం కొద్ది మందిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు కూడా సమాచారం.